సరసు అది అది ఏందే గింగరాలు తిరుగుతున్నావు? మరే మరే నాకు నీకు ఈసారి బోనాలకి నాకు కొత్త చీర కనిస్తావా? చీర నీకా? ఏ అంత ఆశ్చర్యపోతున్నావు? నీకు కట్టుకోకూడదా? కూడదని కాదు గాని కాని లేదు గీని లేదు. ఎప్పుడు ఈ లంగా ఓణిలేనా? ప్లీజ్ సరసు గడి నువ్వైనా చెప్పు. బోనాలు జాతరలో మనకెందుకు బిడ్డా? ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నామా, మన పని మనం చేసుకున్నామా, గట్లుండాలి బిడ్డా. ఎవరో ఏదో కూసిండ్రని మన సరదాలు చంపుకోవాలా? అయినా వాళ్ళే తోక ముడిచిండ్రు, చూసినావు కదా. తేలు కూడా కుట్టేటప్పుడు మొదట తోక ముడిచి ఆ తర్వాతే కుడుతుంది బిడ్డా. అదంతా నాకు తెలియదు. మంచి చీర కట్టుకొని నేను బోనం ఎత్తాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. అంతేలే. ఏ రోజు అమ్మాయి మాట విన్నావని ఈ రోజు వినడానికి? ఏమయ్యో, దీనికి చెప్పుడు కంటే చోటుని ముందు శంకర్ వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటదేమో కదా. వీళ్ళు అట్లనే అంటారు. బోనాల్లో చీర కట్టుకొని బోనం ఎత్తాలి. ఆ ఎర్ర చుట్టోడు నా కొంగు పట్టుకొని నా వెనకాలే తిరగాలి. ఇన్ని రోజులు నేను రాసిన ప్రేమలేఖలకి ప్రేమలేఖలు రాస్తుంది నువ్వేనా? ఆ ప్రేమలేఖల్నేమో అంత ప్రేమ చూపిస్తావు, బయట మాత్రం ఇప్పుడు గొడవ పడతావు. ఆ ప్రేమలేఖల్లో రాసేదేదో నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఏందే తేలేమన్నా గుట్టినదా? తేలా ఏడుంది? నన్నేం కుట్టలేదే. నేనన్నది కుట్టే తేలు కాదే, వేరే రకం తేలు. వయసులో ఉన్నప్పుడు కుట్టుద్దే ఆ తేలు గురించి. అంటే ఏంది సరసు? ఎంత నంగలా అడుగుతున్నావే. ఏదన్నా తేడా ఎవరని జరుగుతుందని తెలిసిందో బాగుండదు చెప్తున్నా. మీ అయ్య వెనకేసుకొస్తాడనుకుంటున్నావేమో. ఆ విషయంలో నాకంటే మీ అయ్యే ఊరుకోడు. చూడు గాని. సరస్సు కాదు, నేను అడుగుతున్నాను, చెప్పు. అది చెప్తావా లేదా? చెప్పాల్సిందేనా? సరే అయితే అభి 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 ఉన్నాడు కదా, అభి ఆడిపైన నీ అభిప్రాయం ఏంది? అంటే అభి చాలా మంచోడు. మంచోడైతే అంటే అంత మంచోడు ఎవరికి మాత్రం నచ్చుడు చెప్పు? ఏంది బిడ్డ నువ్వనేది? అదే అయ్యా, అభి ఉన్నాడు కదా, అనాథ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చినప్పుడు వాళ్ళు ఎంతగా పొగిడినరో తెలుసా? దేవుడు అన్నారు. దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందానే? ఏ నీ కోడి బుర్రకు అర్థం కాదులే. నీ వాలకం చూస్తే తేడాగా ఉందే. అంటే నీ ఉద్దేశం ఏంది సరసు? ఇదిగో, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడేం లేదు. నీకు బాగా నచ్చితే వెళ్ళి పెళ్లి సంబంధం కుదుర్చు. నాకు మాత్రం వాడి మీద ఏం లేదు. అయినా ఈ సౌందర్య ఎవరికైనా దక్కాలంటే రాసి పెట్టుండాలనే. అది మీ మట్టి బుర్రలకు అర్థం కాదులే. ఏం మాట్లాడుతుందయ్యా ఇది? వదిలేవే సరస్సు, మనం ఏడుండేదే 4 దినాలు. ఇప్పుడు దాన్ని బాధపడటం దానికి. చిత్ర చిత్ర, అమ్మయ్య వచ్చేసావా? నగలు తెచ్చావా?
తేకుండా ఎలా ఉంటానే? ఒకసారి చూడండి అక్క, అంత సొమ్ము మనం మెళ్ళో ఎప్పుడు వేసుకుంటామో ఏంటో. ఎప్పుడో ఏంటి, ఆ ఇంట్లో మనం వీటిని పెట్టగానే అవి మనమైపోతాయి. త్వరగా వెళ్ళి తతంగం పూర్తి చేయాలి. ఎక్కడా తేడా రాకూడదు. సరే అక్క, పద. పద. సౌందర్య, ఒసే సౌందర్య, ఓయ్ చెప్పు, ఏం చేయాలి? అదేంటే నేను పిలిస్తేనే ఏం చేయాలంటున్నావు? నువ్వు పిలిచి పిలిపే చెప్తుందే, ఏదో అడగనీకొచ్చినవని. చెప్పు, ఏంటి కదా? సాయంత్రము బయటికెళ్ళాలనుకుంటున్నానే, నువ్వే హెల్ప్ చేయాలి. హా, మొన్నటిదాకా రాయమన్నావు, పోనీలే అని రాసిన. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటున్నావు. సర్లే, ఫ్రెండ్వి కదా, తప్పుతుందా? అంటే నా కోసం మాత్రమే వస్తున్నావా? నీకోసం కాదా? పేరుకేమో నా కోసం వస్తున్నట్టు, కానీ దాని వెనుకున్నదెవరో. సరస్వతి, అమ్మాయి సరస్వతి. ఏంటక్క ఇట్లొచ్చిండ్రు? చిన్న పని మీద వచ్చాంలే. ఇంకా నీ పనులు అయినట్లేవు. రోజంతా చేసినా మా ఇంట్లో పనులు అవ్వవులేక. చెప్పండి. ఏం లేదు సరస్వతి, మీ సౌందర్య ఎప్పుడో జుంకాలు పెట్టుకుందంట. అది మా మనవరాలు చూసింది. ఇంకేముంది, నాకవే జుంకాలు కావాలని ఒకటే గొడవ చేసింది. షాప్కెళ్ళి కొన్నాను. కొంచెం తేడా వచ్చినా అది ఊరుకోదు కదా, అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఓ అవా, మేం కొనింది 1 గ్రామ్ గోల్డ్ అక్క, నిజం బంగారం కాదు. అవునా? హా, సర్లేమ్మా, ఏదో ఒకటి ఒకసారి చూసిపోతాను, తీసుకురా. అట్లనే. సౌందర్య, అమ్మా, ఒకసారి వెళ్ళి నీ జూకాలు తీసుకురా. అయినా ఈ మధ్య మా పిల్ల ఎప్పుడు జూకాలు పెట్టుకోలేదే. ఏమోనమ్మా, ఎప్పుడు చూసిందో ఏమో, ఇంట్లో ఒకటే గొడవ. ఇగో అమ్మా మా సౌందర్య జూకాలు. అచ్చం మనం తెచ్చిన వాటిలానే ఉన్నాయి చిత్ర. పక్క పక్కన పెట్టి చూద్దాం. ఒకసారి బరువు చూస్తా నువ్వు. బానే బరువు ఉంది. బాగా బరువుంది. అదివ్వు. ఓ, ఇది కూడా బరువు ఉంది. మంచి బరువే ఉంది సరస్వతి. ఏంటి గని గారు, ఈ మధ్య నీళ్ళకి రావడం లేదే? ఎప్పుడు సాయం చేస్తారు కదా, కనిపించకపోతే అడిగాను. మా అమ్మాయి సైకిల్ మీద తెస్తుందిలే అమ్మా, అందుకే నేను రావట్లే. సరస్వతి, ఈ నగలు ఎలా ఉన్నాయో చెప్పు. అన్నీ చాలా బాగున్నాయి సుబ్బమ్మక్క. నీ కూతురికి పెడితే మహాలక్ష్మిలా ఉంటుంది. మాకంత స్తోమత లేదులేమ్మా. ఇప్పుడంటే కొనలేరులే. ఇంత సొమ్ము ఎప్పుడు చూసుండరు. ఆయన ఎప్పుడు అలానే ఉంటారా? అంతేలే అమ్మమ్మగారు, మీవైతే ఒకటి మావైతే ఒకటా? నేను మీ మనవరాళ్లే కదా, గిల్టువి తీసుకొని
అసలు వీడు పెట్టిపో. అయ్యో పొయ్యి మీద కుక్కర్ పెట్టొచ్చాను, మళ్ళొస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఈవిడ గారి గొప్ప చూపించడానికి పొద్దున్నే నన్ను తీసుకొచ్చింది సరస్వతి. కొంతమందికి లేని వాళ్ళంటే చిన్న చూపులే అక్క. సరే సరస్వతి, నాకు చిన్న పనుంది, నగలు జాగ్రత్త, పోతే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఇవేమో మీవి, ఇవేమో ఆవిడ గారివి. ఏ జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అట్లాగే. సౌందర్య, ఇదిగో జాగ్రత్తగా లోపల పెట్టు. అనుకున్నట్టే మార్చేసావుగా. ఆ బంగారం వాళ్ళ దాంట్లో పెట్టి గిల్టు మన దాంట్లో పెట్టాను, నువ్వు వెళ్ళు. సరస్వతి, సరస్వతి, ఆ ఆ చైత్ర వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందక్క. దానికి నేను బంగారం కొన్నానని కుళ్ళు. సర్లే, నా నగలు నాకివ్వు, నా మనవరాలు ఎదురు చూస్తూ ఉంటుంది. సౌందర్య, ఆ. వెళ్ళి తీసుకురా. ఎల్లమ్మా, తెస్తుంది. త్వరగా రా. ఏమే సౌందర్య, గిల్టు నగలు పెట్టి ఒరిజినల్వి తీసుకోలేదుగా? ఊరికే అన్నాను. అవి అట్లనే తీసుకెళ్లి బంగారం షాప్ లో అమ్మకు. గిల్టు పని జైల్లో పెడతారు. ఊరికే అన్నాను, జోక్. సర్లే అమ్మా, వెళ్ళొస్తాను. అట్లాగే. ఏమే, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ఆవిడ మాత్రం అనొచ్చా? అబ్బబ్బా, నీకు చెప్పలేనే, నా కర్మ. భవాని, వెయిటింగ్ తప్ప రిజల్ట్ ఏదే? ఓపిక పట్టవే, పని అవ్వాల్సిందే. నీ మాట నమ్మి వాళ్ళు చెప్పింది చేస్తారా? నగల ఆశ చూపించాక చేయకుండా ఉండరు. ఆ కిలాడి లేడీస్ కి ఆశ ఎక్కువ. ఇదిగో నీ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఎత్తెత్తు, మాట్లాడు. హలో, పని అయిపోయింది మేడం. బంగారు నగలు అక్కడ పెట్టి గిల్టు నగలు తెచ్చేసాం. ఎవరికి డౌట్ రాలేదు కదా? రాలేదు. మీరు పోలీసులకు ఫోన్ చేయొచ్చు మేడం. వెంటనే చేస్తే దొంగతనం అనిపించుకోదు. కొంచెం టైం గడవని. దెబ్బ కొడితే ఆ కుటుంబం తలెత్తుకోకూడదు. మీ ఇష్టం మేడం, తర్వాత ఆ నగలు మాకే ఇస్తారుగా. మాట తప్పను. ఇంకొంచెం బరువు పెంచిస్తాను. మీ టాలెంట్ ఏంటో చూపించండి. ఆ గణేష్ ని అందరి ముందు కొట్టాలి. అవమానంతో వాడు నలిగిపోవాలి. ఖచ్చితంగా చేస్తాను మేడం. మాకు కావాల్సింది బంగారం. ఉంటాను. సరే సరే. ఏమైంది భవాని? సగం పని అయిపోయింది. బంగారు నగలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. పోలీసులు వెళ్తే అరెస్ట్ చేస్తారు కదా, త్వరగా ఫోన్ చేయి. ఆవేశపడకు చైత్ర. సౌందర్యకి నువ్వేంటో, గనిగాడికి నేనేంటో తెలియాలంటే ఉన్న పరువు మొత్తం తీయాలి. అప్పుడు వాడు రేషన్ కార్డులోనే కాదు, ఈ సిటీలోనే ఉండడు. సౌందర్యకి అనుమానం రాకుండా ప్లాన్ చేశారా లేదా? బంగారమే అది. మనిషిని మాయ చేస్తుంది. ఈరోజు దొంగతనం కేసు ఒకటి, రేపు హెరాస్మెంట్ కేసు. రెండిటితో ఆ ఫ్యామిలీ చితికిపోతుంది. ఇక ఈ జన్మలో అఖిలక్కకి వాళ్ళు కనపడకుండా పోతారు. కాల్ చేద్దామంటే ఛార్జింగ్ లేదే. భవానీ, భవానీ. ఏంటక్కా? చైత్ర ఎక్కడుందేంటి? కాలేజ్ ఎక్కొట్టావా? లేదు గ్రాని, వెళ్ళే వచ్చాను. స్పెషల్ క్లాసెస్ లేవు. క్రిష్ ఎక్కడున్నాడు? ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్ళాడు గ్రాని. భవానీ, ఈ మొబైల్ ఛార్జింగ్ పెట్టు. ఆ భవానీ, నీ మొబైల్ ఇవ్వు, కాల్ చేయాలి. తీసుకో అక్కా. భవాని, గ్రాని చాలా షార్ప్ గా ఆలోచిస్తుంది. చూడగానే కనిపెట్టేస్తుంది. అక్క గురించి నువ్వు చాలా తెలుసుకోవాలే. సెకండ్ చూస్తే చాలు ఇట్టే స్కాన్ చేసి పారేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి భవాని.
నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నేను బాగానే ఉన్నాను. భవానీ, ఇందాక నువ్వు నీ మొబైల్లో సౌందర్య పిక్ చూసావు కదా? అవును. అవునంట వింటే నీ మొబైల్ గ్రానీ చేతిలో ఉంది. నా మొబైలు పార్వతిలా ఉంది. పార్వతి పార్వతి భవానీ, భవానీ, అక్క, ఈ ఫోటో ఎక్కడిది? పార్వతిలా ఉంది. పార్వతిలా ఉంటే పార్వతిదే కదక్క. షట్ అప్. అతి తెలివి చూపించుకో. నా పార్వతిలా ఉన్న ఈ అమ్మాయి ఫోటో నీకెక్కడిది? పార్వతి మళ్ళీ ఎక్కడో చోట పుట్టే ఉంటుంది అనుకున్నాను. పుట్టింది, పెరిగి పెద్దదైంది. ఎక్కడుందో చెప్పు భవాని. నాకు తెలీదక్క. చైత్ర, నువ్వైనా చెప్పు. గ్రానీ, నాకేం అర్థం కావట్లేదు గ్రానీ. వేషాలు వేయకండి. భవానీ, మర్యాదగా చెప్పండి. తను తెలియకపోతే ఫోటో నీ మొబైల్లోకి ఎలా వచ్చింది? చెప్తారా లేదా? గ్రానీ కనిపెట్టేసింది. ఈ భవానికి అసలు తెలివే లేదు. డిలీట్ చేయకుండా మర్చిపోయింది. ఛ, నీ వల్లేనే. నా పెద్ద బాబు పార్వతి ఇద్దరు ఖచ్చితంగా పుడతారని నాకు నమ్మకం. అలాగే జరిగింది. అయ్యో అక్క, అది మన పార్వతి ఫోటోనే అక్క. అబద్ధం చెప్పుకో. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది పార్వతి ఫోటో కాదు. నువ్వేదో దాస్తున్నావు. అయ్యో నిజమక్క, మా అమ్మా నాన్నల మీద ఒట్టు. పార్వతి 2 జళ్ళు వేసుకోదు. అన్నీ గుర్తొచ్చాయి అక్కకు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? చెప్పు భవానీ. అక్క, పార్వతి ఒకసారి 2 జళ్ళు వేసుకుని ఫోటో దిగింది. పెదబాబు కోరిక మేరకు అప్పుడు తీసిన ఫోటో అక్క. నా మీద ఒట్టక్క. పార్వతి పెద్దబాబు కోసం ఇలా ఫోటో దిగిందా? ఏమైంది గ్రాని? క్రిష్ చూసాడంటే ఆ ఫోటో సౌందర్యదని చెప్పేస్తాడు. ఏం చేయాలి? ఏం లేదు బాబు, అక్క కొంచెం అప్సెట్ అయింది. దేనికోసం చైత్ర? ఏం జరిగింది? గ్రానీ, మీ పార్వతి పెద్దమ్మ ఫోటో చూసింది. గుర్తొచ్చి బాధపడుతుంది. ఎప్పుడూ ఆ ఫోటో చూస్తుంటావు కదా గ్రాని, ఎందుకు ఈరోజు ఎమోషనల్ అయ్యావు? క్రిష్, భవానీ మొబైల్లో ఫోటో చూశాను. పార్వతి పెద్దబాబు మళ్ళీ పుట్టారనిపించింది. అంతే నాన్న, అంతే.
భవానీ ఎందుకు ఫోటోలు చూపిస్తావు? గ్రానీని బాధ పెట్టకని నీకు చెప్పాను కదా. చెప్పావు కదా బాబు, ఇంకోసారి చూపించంలే. మళ్ళీ చెప్తున్నాను మీకు, గ్రానీని సంతోషపెట్టాలే గాని బాధ పెట్టకూడదు. అర్థమైందా? ఉష్, అబ్బా. నువ్వు ఆ ఫోటో చూడనందుకే సౌందర్యని గుర్తుపట్టలేదు కృష్ణబాబు. ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి భవానీ. ఒక అనుభవం ఎదురైందిగా, ఇక నేను చూసుకుంటానులే.